రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మెడకు భూ కబ్జాల వివాదం చుట్టుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో రాజంపేట మండలం ఆకేపాడు మందపల్లి గ్రామాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆకేపాటి ఎస్టేట్ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఆక్రమణలపై సీఎం చంద్రబాబుకు రాజంపేట టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్బనరసయ్య నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి భూ కబ్జాలకు పాల్పడి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ను సీఎంఓ ఆదేశించింది. దీంతో కలెక్టర్ శ్రీధర్ విచారణ బాధ్యతలను రాజంపేట సబ్ కలెక్టర్ నిధియాదేవికి అప్పగించగా ఇటీవలే రెవెన్యూ సర్వే అధికారులు విచారణ పూర్తి చేశారు. మందపల్లి రెవెన్యూ పరిధిలోని పలు సర్వే నెంబర్లో వందలాది ఎకరాల భూమిని ఎమ్మెల్యే ఆకేపాటి ఆక్రమించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సంబంధిత నివేదికను రాజంపేట సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కలెక్టర్కు సమర్పించారు. అమర్నాథ్ రెడ్డి, ఆయన భార్య జ్యోతమ్మ, సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి, ఆయన భార్య సృజన పేరుతో తప్పుడు రికార్డులు సృష్టించి రిజిస్టర్ చేయించుకున్నట్లు తేల్చారు. దీనిపై ఇవాళ విచారణకు రావాలని ఆకేపాటికి జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు రాజంపేట మండలం ఎన్టీఆర్ కాలనీలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి భూ కబ్జాలపై కలెక్టర్కు దళితులు ఫిర్యాదు చేశారు. బీసీలకు ఇచ్చిన కాలనీ వాసులను బయటకు పంపించి ఫామ్ హౌస్ కట్టాడని ఆరోపించారు. దీంతో ఏపీ ప్రభుత్వం విచారణ జరిపి ఎమ్మెల్యే అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు. ఎమ్మెల్యే భూ కబ్జాలను వెలుగులోకి తెచ్చుకున్నందుకు తమపై దాడి చేశారని దళిత నేత మోహన్ ఆరోపించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాడి తెలుసుకుందాం. శ్రీనివాస్, అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఈ రోజు నోటీసులు చేసి జరిగింది. అన్నమయ్య కలెక్టరేట్ నుంచి నేను నోటీసులు పంపించాను. ఈ రోజు విచారణకు రావాలని చెప్పి ప్రధానంగా ఇతను మొదటి నుంచి ఇతను 5 ఏళ్ల జగన్ గవర్నమెంట్ లో చాలా భూకబ్జాలు పాల్పడడం జరిగింది. ప్రధానంగా ఆకేపాటికి సంబంధించి తన సొంత ఊరికి దగ్గరలో దాదాపు 30 ఎకరాలు మందపల్లి గ్రామాల్లో సంబంధించి 30 ఎకరాలు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించడం జరిగింది. అక్కడంతా ఆకేపాటి దాని ప్రభుత్వ భూమిని ఆక్రమించి పెద్ద కాంపౌండ్ నిర్మించి ఆకేపాటి ఎస్టేట్ అనే పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. సో దీనికి సంబంధించి కూడా మొత్తం చాలా దాని చుట్టుపక్కల కూడా కబ్జాలు పాల్పడడం జరిగింది. ఈ మందపల్లి రెవెన్యూ భూమిలో ఇదంతా మొత్తం 5-6 సర్వే నెంబర్లలో మొత్తం 30 ఎకరాల పైన ఆక్రమణ జరిగింది. దీనికి సంబంధించి సుబ్బనరసయ్య అనే మండల టీడీపీ చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేయడం జరిగింది. మండల టీడీపీ అధ్యక్షులతను. సో ఈ మేరకు చంద్రబాబు వెంటనే స్పందించి దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ ఆదేశాలు చేయడం జరిగింది. ఈ మేరకు ఈ రోజు జేసీ ఆధ్వర్యంలో విచారణ సాగుతుంది. మరి కాసేపట్లో ఇతను అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ రాయచోటుకు వెళ్తాడు. వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఇతను ఎన్ని ఎకరాలు మొత్తం ఆక్రమించాడు, మొత్తం ఆకేపాడు పరిధిలో ఎన్ని మండలాల్లో కూడా చాలా మంది కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దాని మీద మొత్తం ఎంక్వైరీ చేసే అవకాశాలు, దీనిపైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. నిర్మా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. 594 సర్వే నంబర్లో 1584 సర్వే నంబర్లో దాదాపు 4.5 ఎకరా ఇవాళ కబ్జా చేశారు. దాన్ని గవర్నమెంట్ వారు వచ్చి తోచేశారు, బాగానే ఉంది. కానీ గుంటు మణి అనే అతను అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు కూడా 1074 సర్వే నంబర్లో 1 ఎకరా శ్మశాన భూమి కబ్జా చేస్తున్నాడు. అది ఇంతవరకు వెలుగులోకి రాలేదు. దాన్ని మీ మీడియా మిత్రులు దీన్ని వెలుగులో తెచ్చి ఆ భూమిని కూడా కాపాడాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, గుంటు మణి, మిగతా వైసీపీ నాయకుల వల్ల మాకు కూడా హాని ఉంది. ఎందుకంటే మేమే ఇప్పుడు ఈ భూ కబ్జా ఎదుర్కొని అర్జీలు ఇచ్చినామని చెప్పి మా మీద వాళ్ళు కక్ష కట్టున్నారు. మాకు కానీ మా వాళ్ళకి కానీ ఏం జరిగినా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బాధ్యులు. కాబట్టి ఈ భూ కుంభకోణంలో ఆకేపాటి హస్తం 100% ఉంది. అతని పైన చట్టపరమైనటువంటి చర్యలు, ఎరువుల పైన గుంటు మణి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఎస్సీలో అయినటువంటి మా మీద ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బినామీలను మా పైకి ఉసుగొల్పి మమ్మల్ని గాయపరిచి ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా ఆ బిల్డింగ్లు పడగొట్టిన రోజు కూడా అమర్నాథ్ రెడ్డి గుండాలు మా ఊర్లోకి వచ్చి హల్చల్ చేయడం జరిగింది.